ఇది గుడే స్కూలరా? ఎంతమంది వచ్చినారు రే? ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వవిదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ. ఎలా ఉన్నది గుడి? సూపర్గా ఉంది మామ. గుడి అడ్రస్ అనేది తెలిసిన మీకు? చెప్పు, నువ్వు చెప్తే తప్ప కూడా వచ్చేసేది కనుక్కునేది అంతేలే. నువ్వు ఉండా. సరే, ప్రస్తుతం మనం పెన్నా నది ఒడ్డునే ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. శివయ్య ఉన్నటువంటి ప్రత్యక్షమైనాడు అనుకో, ఏదైనా ఒక వరం ఇస్తాడు నీకు. ఏం కోరుకుంటావు చెప్ప? నా కోట్లకు 100 కోట్లు ఏమని కోరుకుంటా. 100 కోట్లు మరి ఎక్కువ ఆశ ఏం పడట్లేదు అనుకుంటాను కదా? తక్కువే కదా 100 కోట్ల. నువ్వేం కోరుకుంటావురా? ఆ అకౌంట్ హ్యాక్ అయిపోవాలని కోరుకుంటా. ఎందుకంటే పక్కనోడు బాగుపడితే మనకు నచ్చదు కదా. నేను కూడా అదే కోరుకుంటా. ఆయన అకౌంట్లో పడితే ఎవరు బాగుపడకూడదు, అందరు నాశనం అయిపోవాలా. చూడు మచ్చా, సెల్ఫ్ సమ్మతి ఎట్లున్నదా? బాగుంది కదా? అవునది మావా. నాకు డౌట్ మావా. ఏదే? అదే శివయ్య, నీకు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు? నీ మరి డబ్బులు కోరుకున్నాను. ఏమే? అపారమైన జ్ఞాన సంపదను కోరుకుంటాను. సర్లే, ఎవరికి లేని వాళ్ళు కోరుకుంటారు అంటే దాని ప్రకారం నీకు డబ్బులు లేదు కాబట్టి డబ్బులు కోరుకున్నాను, నాకు జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కోరుకున్నాను. అవును. సరే, అయితే నీకు జ్ఞానం ఉండదు అని అర్థం. దాని ప్రకారం ఇల్లు బాగున్నది. చిన్న ప్రశ్న అడుగుతా. చిన్నదేగా పెద్దది గడుగు. పెద్దది నువ్వు చెప్పలేవు నాకు తెలుసు కానీ చిన్నగా అడుగుతాను. శివయ్య మెడలో ఒక పాము ఉంటుంది. ఆ పాము పేరేం పేరు? నాగుపావా? ఇది మీ ఆప్షన్ ఎవరో చెప్పుంటారు కదరా. దానికి ఒక పేరు ఉంది, ఆ పేరు చెప్పు. వాసుకి రారా. మన ఉత్తర ద్వారం నుంచి లోపలికి రాగానే ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కనబడుతుంది. అక్కడ మన చేతులతో మనమే శివయ్యకి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. దీనికోసమే చాలామంది భక్తులు ఈ గుడికి కూడా వస్తూ ఉన్నారు. మనీ, ఈ గుడి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి మనీ. నీకు ఇలాంటి సందేహాలు వస్తుందని ఒక మంచి గైడ్ని తీసుకొచ్చిన, అనంతపురం నుంచి తీసుకొచ్చిన తాడిపత్రికి 57 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చినాడు ఆ అద్భుతమైన గైడ్. ఈ గుడికి సంబంధించి మాకు పూర్తి వివరాలని అందించు. చెప్పు. ఇది శివుని గుడి. ఇది శివుడి గుడి. ఓకే, ఇంకా మంచి పాయింట్. ఇది మహేశ్వరుడి గుడి. ఇంకా ఇది ఈశ్వరుడి గుడి. అర్థమైందిరా. 57 కిలోమీటర్లు వేస్ట్. ఎందుకు పిలిచినావు? పిలిచినా అనంతపురం తెచ్చి కరెక్ట్గా చెప్తాడు అనుకుంటే డబ్బులు ఎంత? 57 కిలోమీటర్లకి 57,000 తీసుకుని కిలోమీటర్కి 1000. ఈ 3 నేర్చుకున్నాడు. సర్లే చూద్దాం, ఇంకేమైనా చెప్తాడేమో. ఇట్రండి. వీళ్ళెవరా? ఇది నా ఫ్యామిలీ. నిన్ను తీసుకొచ్చింది దండకంటే మళ్ళీ ఫ్యామిలీ గురించి తీసుకొచ్చినావా? వాళ్ళకైనా తెలుసా ఈ గుడి గురించే? అయితే చెప్పండి ఈ క్షేత్రం గురించి. ఇది శివుడు గుడి. ఇంకా ఈ గుడి రాయితో కట్టినారు. కట్టారు. ఎవరు తెలుసా? కొత్త తీసుకుంటాం. టెంకాయ కొడితే వచ్చి మనకే ఇచ్చేస్తారు. అది నువ్వు చెప్పండిలా చూస్తాను తెలుస్తా ఉంది. ఇది బా ఈ గుడి గురించా ఫుల్గా తెలుసుకున్నావురా? కానా మన జనంలో చరితార్థం అయిపోయింది. ఇంకేళ్ళు నమ్ముకొని వేస్ట్. అలా రండి, దర్శనాలు చేసుకున్నావు. రండి, వచ్చిన రండి. ఈ గుడికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి ఎవరైనా గైడ్ ఉంటే బాగుందని మనసులో అనుకుంటున్నానే లేదు. నేరుగా అర్చక స్వామినే శివయ్య గైడ్గా మా దగ్గరికి పంపాడు. అలా ఉంటాయి శివయ్య మహిమలు. ఈ సింబల్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం యొక్క సింబల్ అండి. వరాహము, సూర్యచంద్రుడు మహారాజు యొక్క ఆయుధం. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలము విజయనగర సామ్రాజ్యం కీర్తి ప్రతిష్టలు చెప్పుకుంటారు అని చెప్పేసి సూర్య భగవాన్ని, చంద్ర భగవాన్ని వాళ్ళు సింబల్గా పెట్టుకున్నారు. ఈ వరాహం చూసేటందుకు చాలా చిన్నది, వీటికి చాలా శక్తి ఉంటుంది, జనసంచారం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం వీర సైనికులు కూడా జనసంచారం తిరుగుతూ ఉంటారు. వీటికి ఎవరన్నా హాని తలపెడితే వీటి యొక్క రౌద్ర రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం
సైనికులు కూడా జనసంఖ్యలో తిరుగుతూ ఉంటారు. ఆ సామ్రాజ్యం మీదకి ఎవరైనా దండయాత్ర వచ్చినప్పుడు వారు కూడా ఈ విధమైన రౌద్ర రూపం ఎదుర్కొంటారని చెప్పేసి ఈ వరాహాన్ని సింబల్గా పెట్టారు. ఇంకోటి స్వామి ఇక్కడ స్వయంభూ శివలింగం అంటున్నారు. అవును సార్. కానీ ఇక్కడ రాములో ప్రతిష్ఠించిన శివలింగం అంటున్నారు. కాదు సార్, ఇక్కడ స్వామి స్వయంభూనే, అందుకే లింగాకృతి కూడా డిఫరెంట్ గా ఉంటుంది సార్. అక్కడ మరి రాములో ప్రతిష్ఠించారు కాబట్టి ఆ పేరు వచ్చిందంటే అది కాదు సార్. ఇక్కడ కృతయుగం చివరిలో ఈ స్వామి స్వయంభూ పరశురాముల వారు కృతయుగం చివరి ప్రాంతం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ బుగ్గలింగేశ్వర స్వామిని ముందుగా స్వామికి బుగ్గలింగేశ్వరుని పేరు. బుగ్గ ఉంది కాబట్టి బుగ్గ లింగాకారం ఉంది కాబట్టి ఈశ్వరు బుగ్గలింగేశ్వరుని పేరు. తర్వాత పరశురాముల వారు కృతయుగం చివరిలో ఈ ప్రాంతంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ బుగ్గలింగేశ్వర స్వామిని చూసి ఆశ్చర్యపడి ఇక్కడే కొన్ని మాసాలు ఆగి ప్రతిరోజు ఆ స్వామి దగ్గర వచ్చేటటువంటి నీటితో అభిషేకం చేసేవారు. అంటే పరశురాముల వారు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. అందువల్ల పరశురాముల వారు వచ్చి ఇక్కడ పూజ చేశారు కాబట్టి ఆయన ఒక స్పర్శ తగిలిన తర్వాత స్వామి దగ్గర మరీ నీరే ఎక్కువ వస్తూ ఇప్పటికీ కూడా ధారలాగా పారుతుంటుంది. అందువల్ల పరశురాముల వారు అంటే పరశురాముల వారు వచ్చి ఇక్కడ పూజ చేశారు కాబట్టి పరశురామ అనే పేర్ల నుంచి రామ అనే పేరు తీసుకుని బుగ్గ రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారంటే. ఓకే అనుకోండి స్వామి అంటే తాటికని ఇక్కడ వధించారు అంటే సార్ ఇక్కడ తాటిపత్రి ఎందుకు పేరు వచ్చిందంటే సార్ ఇక్కడ ఈ తాడిపత్రి పరిసర ప్రాంతంలో తాటి చెట్లు చాలా సమృద్ధిగా ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ కొన్ని పల్లెలలో ఆలూరు కొన సగ్గుదిన్న ఆ ఏరియాలంతా కూడా ఇప్పటికీ కూడా తాటి చెట్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని తాటిపత్రిగా పేరు వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఈ క్షేత్రానికి పరశురాముల వారికి సంబంధం ఉంది కానీ శ్రీరాముల వారికి లేదు సార్, సంబంధం ఇక్కడ లేదు సార్. అందువల్లనే ఈ క్షేత్రంలో పరశురాముల వారు ఇక్కడ పూజ చేశారు కాబట్టి శివకేశవులు భేదం లేదని చెప్పేసి ఉత్తర దక్షిణ గోపురాలకి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి సార్. ఆ గోపురానికి దక్షిణ గోపురం అది, ఉత్తర గోపురానికి శ్రీ మహావిష్ణువుకి దశావతారాలు ఉన్నాయి. ఇంకోటి ఆ గోపురాల మధ్యలో వదిలేయడానికి కారణం ఈ గోపురము క్షేత్రము కాశీ క్షేత్రం ధీటుగా ఉంది సార్. స్వామి ఇక్కడ పక్షముఖం చేస్తున్నారు. కాశీ క్షేత్రం స్వామి పక్షముఖం చేస్తున్నారు. ఇక్కడ స్వామికి ముందర భాగంలో పెన్నా ఇది ఉత్తర దక్షిణ పార్టీ. కాశీ క్షేత్రంలో గంగా ఉత్తర దక్షిణ పార్టీ. ఇక్కడ స్వామికి వెనుక భాగంలో శ్మశానం ఉంది. కాశీ క్షేత్రంలో స్వామికి వెనుక భాగంలో శ్మశానం ఉంది. ఈ క్షేత్రాన్ని రామాచారి సార్ ఆర్కిటెక్చర్ ఈ దేవస్థానం నిర్మాణం చేసిన శిల్పి రామాచారి. ఈ రామాచారి దేవస్థానం యొక్క చాతుర్యాన్ని చూసినప్పుడు ఈ క్షేత్రం కాశీ క్షేత్రం ధీటుగా ఉంది కదా, అందువల్ల ఇక్కడ కూడా అక్కడ ఎంట్రన్స్ ఉత్తర ద్వారం, ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉత్తర ద్వారం కట్టిస్తే కాశీ క్షేత్రం నాకు విశేషంగా జరుగుతుంది కదా అని చెప్పేసి ఆ రామాచార్య గారు ఆ ఉత్తర ద్వారం గోపురాన్ని కట్టిస్తున్నప్పుడు ఈశ్వరుడు వృత్త బ్రాహ్మణ రూపంలో ఆయన దగ్గర వెళ్ళి ఈ ఉత్తర ద్వారం గోపురం స్టాప్ చేయండి, అందుకని కంప్లీట్ చేశారంటే కాశీ క్షేత్రం తగ్గిపోయి ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది, అలా జరగడానికి వీల్లేదు, అక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ స్వయంభూలింగం, అందువల్ల అక్కడే విశేషంగా ఉండాలని చెప్పేసి ఆ గోపురాన్ని మధ్యలోనే స్టాప్ చేశారు సార్. 1460లో దేవాలయం నిర్మాణం జరిగింది సార్. 1460లో ఈ గోపురం హైట్ వచ్చేసి దక్షిణ ద్వారం గోపురం హైట్ వచ్చేసి 95 feet సార్. తర్వాత 1851లో పక్కన ఉన్న పెన్నా నదికి ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్ తాటి గోపురం అంతా పడిపోయింది. ఇక్కడ ముందర భాగంలో ఏ విధమైన ఆర్కిటెక్చర్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా అదే విధమైన ఆర్కిటెక్చర్ ఉండేది. అది మొత్తం పూర్తిగా కూడా వన్ సైడ్ మాత్రమే డెమాలిషన్ సార్. అందువల్ల ముందర భాగం అలాగే ఉంది, బ్యాక్ సైడ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ గోపురం హైట్ వచ్చేసి 45 feet మాత్రమే సార్. దక్షిణ ద్వారం గోపురం. ఇక్కడ సప్తస్వర మంటపం. పూర్వము పార్వతీ పరమేశ్వరుడు నదిలోకి వెళ్ళి స్నానం చేసుకుని ఆ సప్తస్వర మంటపం ఉంది అక్కడ. ఆ సప్తస్వర మంటపంలో అక్కడ పిల్లర్స్ కు నాలుగు మ్యూజికల్ అంటే సప్తస్వర మంటపం 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ యక్షకన్యలు ఉంటారు. ఆ మళ్ళీ తర్వాత చుట్టూ ఉండబడిన పిల్లర్స్ కింద గంధర్వ కన్యలు. ఆ గంధర్వ కన్యలు డాన్స్ చేస్తుంటే వాటికి తగ్గట్టుగా ఆ యక్షకన్యలు ఆ పిల్లర్స్ ని వాయిద్యాలుగా వాయించేవారు. అందువల్ల వాటిని నాట్యం అంటూ ఉంటారు. అందులో ఆ మంటపంలోనే లోటస్ ఉంది, అది కూడా చాలా విషయం. అందులో 5 లోటస్ ఉన్నాయి, 4 వచ్చేసి ఫిక్స్డ్, ఒకటి మాత్రం రొటేటింగ్ లోటస్. ఇక్కడ ఇంకా విషయం ఏమంటే సార్, చైత్ర మాసంలో 1 వారం రోజులు మాత్రమే సూర్య భగవానుడు స్వామికి స్పర్శ చేస్తారు సార్. సాయంత్రం చైత్ర మాసంలో భాద్రపద మాసంలో సూర్య భగవానుడు ఆ వారం రోజులు మాత్రమే స్వామిని స్పర్శ చేయడం చాలా విశేషం సార్. ఎప్పుడు కూడా అంటే ప్రతిరోజు స్వామి ఇక్కడ ఉదయిస్తాడు, ఇక్కడ అస్తమిస్తాడు, కానీ ప్రతిరోజు ఎందుకు పడ్డాడు స్వామి? ఆ మాసాలు మాత్రమే పడతాడు స్వామి. ఆలయ నిర్మాణం అలా జరిగింది. ఆలయ నిర్మాణం ఆ విధంగా శిల్పుడి యొక్క చాతుర్యం ఆ విధంగా అది ఇక్కడ చాలా విశేషం. భక్తులు ఆ సమయంలో చాలా తండోపతండాలు వచ్చే భక్తులు ఆ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా కార్తీక మాసంలో విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. భక్తులు కూడా చాలా తండోపతండాలు వస్తారు. అదేవిధంగా మాఘమాసం కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇంకొకటి అక్కడ బయట ఇంకో శివలింగం ఉంది కదా, ఆ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే సార్, ఆ ఉత్తర ద్వారం గోపురం స్టాప్ చేసినప్పుడు ఉత్తర ద్వారంలో శివలింగ దర్శనం చేసుకుంటే భక్తులు పునీతులు అవుతారని చెప్పేసి అప్పటి కాలంలోని కాశీ నుంచి ఆ శివలింగాన్ని తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్టాపన చేశారు.
అది ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తులందరూ కూడా వారి వారి యొక్క అభిషేకం చేసుకోవడానికి వీలుగా. అమలు చేసుకుంటారు. ఉత్తర ద్వారంలో శివలింగ దర్శనం చేసుకోవడం కూడా చాలా విశేషం. అందులో అది బ్రహ్మసూత్ర శివలింగం సార్. అవును, అవును, చూసాను. అది చాలా గొప్పది. ఇది చాలా విశేషం. ఓకే, ఇప్పుడు ఆలయ విశేషాలు చూసుకుంటే ఒకటి ఇది పశ్చిమగా ఉండడం, కన్నడ నదికి దక్షిణలో ఉండడం. చాలా అరుదు. ఇటువంటి క్షేత్రాలు చాలా తక్కువగా మనకు చాలా తక్కువ. శ్రీకాళహస్తి కూడా పశ్చిమ ముఖం అంటే ఇది ఎప్పుడు కిరాతయుగ కాలం నాటి అప్పటి నుంచి శివలింగం ఇక్కడ స్వయంభూగా శివయ్య ఉన్నాడు, వెలిసి ఉన్నారు. మళ్ళీ తర్వాత 1460లో ఈ దేవస్థానం యొక్క నిర్మాణం. అప్పుడు హంపి విజయనగర సామ్రాజ్యం రాజు విరూపాక్షరాయలు వారు ఉండేవారు. రాజుగారి సమక్షంలో ఈ కార్యక్రమం దేవస్థానం నిర్మాణం జరగడం జరిగింది. ఓకే, అంటే శివయ్య స్వయంగా వెలిసాడు. అక్కడ నుంచి నీరు నిరంతరం రావడం వల్ల బుగ్గ రామలింగేశ్వరుడిగా ఇక్కడ కొలువు తీరినారు. దాంతోపాటు పరశురామ స్వామి ఇది చూసి ఇక్కడ పూజలు చేయడం వల్ల రామలింగేశ్వరుడిగా మళ్ళీ పరశురాముల వారు కృతజ్ఞ చివరిలో సంచారం వెళ్తూ ఉంటారు కదా సార్. వాళ్ళు సంచారం వెళ్తున్నప్పుడు ఈ బుగ్గలింగేశ్వర స్వామిని చూసి ఆశ్చర్యపడి ఇక్కడ కొన్ని మాసాలు ఆగి ప్రతిరోజు అభిషేకం చేసుకుంటూ ఉండేవారు. కొద్ది రోజులు ఇక్కడ ఆయన ఇక్కడ కాలక్షేపం చేశారు. అది ఇక్కడ విశేషం. సరే, ఇదే నాట్య మండపం చూసారు కదా, 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాల నుంచి సప్తస్వరాలు అనేవి వెలువడతాయంట. మనకి పూజారి గారు దగ్గరలో ఉన్నారు, ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. మన అన్నీ తెలిసిన వ్యక్తి కూడా మన చరణ్ కూడా ఉన్నారు. ఆయన కొన్ని అడుగుతారు, మా సీనియర్ పూజతో చెప్పలేరు, అడుగుతారు. ఈ మంటపము నాట్య మండపం అంటారు. వీటిని సప్తస్వరాలు వస్తాయి. అయితే కదా స్వామి సప్తస్వరం 5 7 కదా. 7 సరే సరే, ఇది డిఫరెన్స్. ఇది నువ్వు ఒకటి నుంచా గిట్ గిట్ ఒరిజినల్ సౌండ్ ఒరిజినల్ ఒరిజినల్ ఇది కూడా ఇది బాగా సౌండ్ వస్తాను. ఒక్కోటి ఒక్కొక్క సౌండ్. ఏదైనా డ్యాన్స్ పోస్ట్ చేయ, నేను మ్యూజిక్ ఇస్తాను. రెడీ? నాట్య మండపం అనే పేరుకి మనమే కరెక్ట్ పేరు నీకు సాటిస్ఫై చేయగలడు అనమాట. ఇక్కడ చూడు, పైన పైన రొటేటింగ్ లోటస్. రొటేటింగ్ లోటస్ ముందు తిరిగేది స్వామి. ఇప్పుడు కూడా తిరుగుతుంది సార్. అది ఇప్పుడు కూడా తిరుగుతుంది. ఇక్కడ లాక్ చేసి ఉంటారు. అక్కడ అది తిరగలేదు కాబట్టి గిరి ఫోన్ తో తిప్పాడు అనమాట. ఏదో సినిమాలో చూపించేలా ఉంది అది. ఈ లోటస్ కూడా పడిపోకుండా ప్యారెట్స్ బ్యాలెన్సింగ్ గా పట్టుకునేది. ప్యారెంట్స్ బ్యాలెన్సింగ్ గా పట్టుకున్నట్టుగా పడిపోకుండా ప్రతి ఒక్క ప్యారెట్స్ అట్లా ఉంటాయి. ఈ మండపంలో కూడా వీళ్ళు సింహాబలు ఉన్నారు కదా సార్, వీళ్ళు యక్షులు అంటారు వీళ్ళని. ఈ గోపురం యొక్క భారాన్ని 137 మంది ఉన్నారు సార్. ఈ 137 మంది మొత్తం మండపంలో 137 మంది 137 వీడితో కలిపి 138 అనుకుంటా. బలం ఎక్కువ నాకు. అది తెలుస్తుంది, నేను చూస్తానే. గిరితో అచ్చిపి యక్షులు అంట. అది 137 మంది ఉన్నారు. ఎంత మండప భారాన్ని వస్తున్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ యాంగిల్, 137 యాంగిల్స్ అవన్నీ. దీంట్లో మా తాతలు కూడా ఉంటారు. అంటే రిపీటెడ్ కాదు, ఇండివిజువల్ ఒక్కొక్కటి ఒక్కొక్క పోస్ట్ లో ఉన్నారు. అంటే 137 భంగిమల్లో ఉన్నారు అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒకలా ఉంది, ఒకలా ఉంది, అక్కడ చూడండి ఒకలా ఉంది. నవ్వుతున్నాడు ఇక్కడ లేడీస్ ఒక పక్క, జెంట్స్ అందరూ అట్లా. ఈ నాట్య మండపం మొత్తం అద్భుతాలతో నిండిపోయాడు అది. కాబట్టి మీరు కూడా వచ్చి నేరుగా దర్శించుకున్నారంటే ఇంకా ఫీలింగ్ ఇంకా కొత్తగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. గిరి ఇట్లా చూసారా? ఇక్కడ శ్రీ 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 పార్వతీదేవి అమ్మవారు. దండం పెట్టుకోండి, కోరికలు ఏమిటో కోరుకోండి, నెరవేరుతుంది. నెరవేరుతుంది. స్వామి చెప్పారు కదా, ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మంచి కోరికలు కోరుకోండి. అదే అన్నారా? ఇక్కడ శ్రీ 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 కోదండరామస్వామి గుడి. లోపల హనుమంతుల వారు ఉన్నారు, లక్ష్మణుడు, సీతాదేవి, రామయ్య అందరు కొలుదీరు ఉన్నారనమాట. ఒకసారి చూడండి, అలాంటి దండం పెట్టుకోండి. ఒక హాయ్ చెప్పు స్వామి సబ్స్క్రైబర్లకి. రాముడిని హాయ్ చెప్పుకుంటావా? బాణం వేస్తాడు మళ్ళీ. సెట్ అయిపోయింది. అది ఇక్కడ నాట్య మండపంలో శ్రీరాముల వారు అమ్మవారి కొలుదీరు ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ శివయ్య దగ్గరికి వెళ్దాం. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరాహర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర జయ జయ శంకర
జయ విశ్వేశ్వర. ఇక చూడండి సార్, స్వామి దగ్గర ఎప్పటికీ నీళ్ళు వస్తుంటాయి. అక్కడికి ఈ స్వామి 16 feet హైట్లో ఉన్నారు. 16 feet హైట్, నది డౌన్లో ఉంది. అయినా కానీ స్వామి దగ్గర మాత్రం ఎప్పటికీ నీళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరే కంపారిజన్ చేయండి, స్వామి హైట్లో ఉన్నారు కదా, అవునవును. నది డౌన్లో, అయినా కానీ స్వామి దగ్గర మాత్రం నదిలోనే నీళ్ళు లేవు, కానీ ఇక్కడ నీళ్ళు వస్తాయి. అంటే అది కూడా అంతర్వాహిని సార్. అది నదికి 3 పేర్లు సార్, పెన్నా నది, పీనిగల పెన్నా నది, అంతర్వాహిని. ఇంతర్వాహిని అంటే ఇప్పుడు మనం ఇసుక 1 or 2 feet ఇసుక తీసేస్తే నీళ్ళు లోపల ప్రవాహం ఉంటుంది. అందుకే వాటిని అంతర్వాహిని కూడా అంటారు. 3 పేర్లు సార్ వారు. ఇది లింగాకృతి కూడా ఇక్కడ స్వామి కూడా స్క్రాచెస్ ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంది. అవును అవును అవును. స్వయంభూ కాబట్టి అలా ఉందా? స్వయంభూ కాబట్టి ఈ విధంగా ఉంది. మనం ప్రతిష్ఠ చేసినట్టయితే వెనకాల చూడండి, అవును ఆ విధంగా లింగాకృతి కూడా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే స్వామి ఎప్పుడు నీటిలోనే ఉంటారు సార్ స్వామి. ఓకే. ఇంకోటి ఎప్పుడు ఆవిర్భవించారనేది ఎవరికి తెలియదు. మనం పురాణాలు చెప్పేది కృతయుగం చివరిలో ఈయన వచ్చారని. కృతయుగం చివరిలో పరశురాముని వారు చూశారని. అంతకుముందు ఎప్పుడైంది కూడా మరి ఎవరికి తెలియదు. అది సార్ సంతోషం. ఇక్కడ ఉత్సవమూర్తులు సార్, మీకు కూడా ఈ భాగ్యం, నేరుగా చూసే భాగ్యం, అలానే నీటి బుట్టును కూడా మీకు చూపించే అవకాశం మనకి పెద్దలు కల్పించారు. కాబట్టి మీరు కూడా మొక్కుని శివయ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అలానే ఈరోజు నా పుట్టినరోజు స్వామి, అది కూడా తిథి నక్షత్రాల ప్రకారం తెలుగు పంచాంగం ఆధారంగా జరుపుకుంటానని చెప్పేసరికి స్వామివారు వాళ్ళ ఆశీర్వాదాన్ని అందించారు. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ హరి ఓం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధార్థం. హరి ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుకీర్తిలాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయు. పరమేశ్వరాయ హరివల్ పరమేశ్వరాయ బ్యాగ్ ఇస్తాను. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి ఫలసిద్ధార్థం. అక్కడ బలిని తీయడం పైన ఇక్కడ కనబడుతున్న ఈ బల్లిని మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఒక పువ్వుతో ఆ బల్లిని తాకేలా 3 ప్రయత్నాలలో బల్లికి తాకేలా విసరగలిగితే 6 నెలల లోపు తమ కోరికలు తీరుతాయని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటారో బల్లి జరిగింది. ఆ టైం తల్లిస్తునే. ఇక్కడ ఉషాదేవి, ఛాయాదేవి, కింద వచ్చేసి యమధర్మల, దక్షిణ దిగ్భాగే యమాయ నమః. సిట్టింగ్ సార్. ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మి, ఇటుపక్క లక్ష్మి, ఇటుపక్క విష్ణుమూర్తి. ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయి చూడు సార్. ఇటుపక్క లక్ష్మీదేవి, కలశం, కమలం ఉంది. అంటే ఒక వక్షస్థలం ఎక్కువ, తక్కువ ఉంటుంది. అవునవును తెలుస్తుంది, కానీ పోగొట్టేస్తుంది ఎవరు ముక్కు అంతా. సార్ మొఘలుల సామ్రాజ్యంలో సార్ ఔరంగజేబు నవాబ్ పరిపాలన కొంత భాగం వచ్చేసి దీన్ని ఎక్కువగా ఔరంగజేబు టైంలో మాత్రమే కొన్ని ఇబ్బందులు జరగడం జరిగింది. ఓం నమః శివాయ. ధన్యవాదాలు స్వామి, సంతోషం. గుడిలో మమ్మల్ని చూసి మన వాళ్ళు చూపించిన అభిమానాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇది గుడే స్కూలర్, ఎంతమంది వచ్చినారు రే? బాగున్నామ్మా, థ్యాంక్ యూ. చదవండి, బాగా చదవండి. శివయ్య సన్నిధిలో మాకు సహకరించిన ఆలయ అధికారులకు, అర్చకులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా తప్పకుండా వీలు చేసుకొని మన తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించండి. మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోని ఒక మధుర జ్ఞాపకంగా ఇది నిలిచిపోతుంది. ఇన్నేళ్లలో నేను జరుపుకున్న పుట్టినరోజులలో ఈ శివయ్య సన్నిధిలో జరుపుకున్న ఈ పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీలైనంత మందికి షేర్ చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే నెక్స్ట్ రాబోయే చింతల వెంకటరమణ స్వామి దేవాలయానికి సంబంధించిన వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.